హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మామూలుగా పల్లెటూరు స్టైల్లోనైతే చాలా రోజులైంది చట్నీలు తినక, గ్యాప్ వచ్చేది కదా. మరొక చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా వాటికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే టమాటా పండ్లు కట్ చేసి పచ్చిమిరపకాయలు ఏమేమి చొప్పు నన్ను చూపిస్తే అయిపోయినా. మిరపకాయలు, టమాటా, బుడ్లు, చింతపండు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, తర్వాతకి జీలకర్ర, ఉప్పు, నూనె. మన చెప్పు అట్లా ఇవన్నీ అబ్బా కావాల్సినవి అయితే చెప్పినట్లనే మరి. ఇంకా ఇవన్నీ అబ్బా కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే మిరపకాయలని తొడాలు తీసుకుందాము. తర్వాతకి టమాటా పండ్లు కూడా కట్ చేద్దామండి. పొయ్యి అయితే అంటుకునేదే. ఇంకా బాలు పెట్టయితే ఫస్ట్ బుడ్డల్ని అయితే చెప్పుకుందామండి. కాదు పెంచి మీద చెప్తావా? దీంట్లో నేను చెప్తాను. అవి టమాటా పండ్లు పెంచి మీద చెప్తాం అనుకో, అంత దానికే కరుచుకుంటుంది. అంటే ఇప్పుడు కోయకుండా చెప్పాల్సి ఉంటుంది. కోయకుండా చెప్తే కూడా లోపలికి ఉడికెళ్ళలేదు. వంట నువ్వా నాన్న చేసేది? ఏంటి కానీ నీ క్వశ్చన్ చెప్తావు. బాగా పెడితే నాన్న చట్నీ అంటే చెప్తావు కదా ఫస్ట్ అవుతుంది. అవులే అవులే బాగాలేంటి కానీ నాన్న అడుగుతుందా. అదే పాత బాలే కన్నత్త మానుంటి మరి పాత బాలేనే మారితే అంటారని ఉంటే ఉండే పెద్దదాన్ని తీసుకొని వస్తాయి. ఇంకా ఫస్ట్ అయితే బుడ్లు వేపుకుందామండి. ఏ గంటలే వినా గుడ్లు వేగినాక చెప్తాను నీకు. గుడ్లు అయితే ఏగేం చూడండి. ఇక ఇప్పుడైతే గడ్డకి తీసుకున్నాం బుడ్లు ఇత్తనాలని. ఇంకోసారి నల్లగా చేసి తీస్తావు, ఈసారి కాగినట్టుకుని కనపడట్లే. కనపడవా? ఇదేం కాగినవి కాదగా. కాగడం అంటారు, వేగడం అంటారు. ఎప్పో ఇప్పుడు కామెంట్ చేస్తారు, ఎంకరేజ్ చేయలేదండి. నేను మాట్లాడినట్టుంటే వీడియో మరీ అంటే కొంచెం ఇద్దరు మాట్లాడితే బాగుంటుందని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే నేను అనే మాటలకి మీరు ఫీల్ అవుతున్నారు. సో ఏమ్మా అగ్గొస్తుందా? నీ కట్కి అడుగుతుందమ్మా. తీస్తాను నేను. ఎప్పుడు మాడగొట్టింటానా మెంటల్ మాడగొట్టేవంటే మాడగొట్టేవని కాదు, నల్లగా అయినట్టు కనిపిస్తుంది అన్నమాట లైట్గా. ఇప్పుడు ఏం అయ్యలేవు కదా అంటున్నా. ఇదే బాలలకి కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలని ఎల్లిపాయలని కలిపి వేపుదాం ఫస్ట్. మరి ఇది ఎడెల్పు ఉండదు కదా, బాలే అందస్తు తెలుకుండా ఉండదు నాకు. ఏమ్మా ఇవన్నీ ఈ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కూడా ఫస్ట్ అయితే ఏగని. మిరపకాయలు కూడా ఏగావే. గడ్డకైతే తీసుకుందామండి. ఈరోజు ఎమ్మనూరు జాతర. టమాటా పండ్లు వేపుకుందాం. ఈరోజు మా ఊర్లో జాతర ఫ్రెండ్స్, అంటే ఎమ్నూరులో అనుకోండి. దానికి కరివేపాకు అంత పెద్ద గరుచుకునేదే కనపడుతుంది మీకు. దాని ఏమో ఇప్పుడు చింతపండు, ఉల్లిగడ్డలు వేసి అమ్మ ముందు ఇట్లా చింతపండు చూసి నీళ్ళు ఊరుతుంది నాకైతే. ఎందుకంటే తెల్లగా ఉంటుంది కదా కొంచెము, వాళ్ళు ఇష్టం నాకు. కానీ ఏం చేస్తాం, ఈ పండ్ల నొప్పి వల్ల తీపి కానీ చులుపు కానీ ఏం తిన్నట్లనే. ఐస్ క్రీమ్ కూడా తినను మరి. అంటే తినాల్సిన ముందే తినేవి కాబట్టి పళ్ళు పోయినాయి. ఉల్లిగడ్డలు వేసుకున్నాను. నన్ను నువ్వు
ఎందుకు బేబీ నిన్నని నాకు కానీ పండ్లు నొప్పి లేపేవే. నువ్వు నాకంటే ఎక్కువ తింటావు మరి పులుపు. ఇప్పుడు ఎక్కిచ్చాను. ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకుందామండి. కలుపుకొని ఏం లేదు మూత పెట్టి మగ్గిచ్చేది చూడండి. ఇంకా మూత పెట్టి మగ్గిస్తాము. ఇంకా ఇవన్నీ రోట్లో వేసి దంచాలి. విన్న రోలు కింద ఉన్నది తీసుకురావాలి నువ్వు పైకి. నన్ను రాకని బండి తెచ్చాను. రోల్ కానీ మోసుకొని రాపు. రోల్ మోసుకొచ్చేది అయితే నన్ను నీకు చెప్పలేనా? గుడ్లు ఇంకా టమాటా పండ్లు ఉల్లిగడ్డలు మగ్గేవన్నమాట. ఇంక ఇప్పుడైతే అన్నీ వేసి రోట్లో అయితే దంచుదామండి. ఇవి కూడా గడ్డకు తీస్తాను. ఇంకా బుడ్లు అయితే ఇట్లా ఆదరభద్ర పొట్టు అయితే తీసుకునండి. ఫస్ట్ అయితే బుడ్లు అయితే దంచుకుందామండి. తింటా ఏమన్నా బుడ్లు గిన్నె పట్టు సార్లే. అవునా? ఇది చట్నీ సూపర్ ఉంటుంది చూడు. ఏమి నన్ను బూది నేనా తింటావు మరిగా తల్లి కూడా ఇడే ఉండదు పైకి వచ్చిన బూది నేనా. ఇప్పుడు నువ్వే టేస్ట్ చూసి చెప్పాల్సింది మరి. తింటానులే నానే. నేను పైకి వస్తాం అనమాట. పైకి వచ్చినాక ఎండ ఉండదు. ఎండ నాకు ఇంక ఇటు వరకు ఎండ వస్తుండదు. ఇది ఇంత ఎండ ఉండదు అనమాట. అసలుకి వీడియోలో అసలు కళ్ళు చిన్ని కనిపిస్తుంటే కొద్దిసేపు కూర్చుందాం అనుకుంటే బూ వేసుకొని రాఫా అని వీడియో స్టార్ట్ చేయకముందే బూ తినాడు కడుపు నిండి. ఇంకేం తింటాడు. నువ్వు కూడా తింటే కొంచెం బాగుంటుంది. అదే నాకు చెప్పేది మరి. పిల్లలకి నువ్వు లడ్లు చేసేయాలి. నువ్వు లడ్లా ఇంటి ముందు చేసింటావా? చేసింటిలే. ఎలాకొచ్చింది అప్పుడు అదేనా? అదేనా కాదా? ఫ్లాష్ బ్యాక్. నూరుని బాగా మిక్సీ పట్టుకుంటా. ఇంకా అదేనా కాదా? అదే ఏమంటే తెల్ల నూనె వేస్తామా అని. ఇప్పుడు నల్ల నూనె బలం అంటారు. నల్ల నూనె బలము. బలమేమి నల్ల నూనె, కాకపోతే కొంచెము కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు తింటారు కదా అన్న. అట్లా బెల్లము గుడ్లేసి దంచిస్తే పిల్లలు ఆడుకుంటూ తింటారు కదా. అసలే చిన్నపాప చాలా తగ్గుకుంటూ వస్తున్నది. నువ్వు బలంగా తిను ఫస్ట్. ఆ పాప పాలు తాగే పాప. చేద్దాం అవిన పిల్లలకి చేసి ఇద్దాం పవిన. ఇట్లా బాగా రోట్లో వేసి దంచితే అన్ని 1/2 కేజీ నువ్వులు 1/2 కేజీ బుడ్లు తీసుకొని వచ్చి బాగా ఇట్లా మెత్తగా దంచి చేస్తే 1/2 కేజీతో ఎన్ని అవుతాయి? 1/2 కేజీతో అవుతాయి. అవుతాయి అంటే రోట్లో దంచుతాం కదా, ఎక్కువ రోజులు ఉంటాయి. మిక్సీ అయితే కొంచెం చక్కగా పోతాయి. దంచిన అయిపోయి గడ్డకి తీస్తాం ఫస్ట్ బుడ్డిని. దాంట్లోకి వేసి దంచు. ఇంకా వద్దు అవి మరి వెళ్ళావు. మిక్సీలానైతే అన్ని ఒకే పని వేసేది. రోట్లో చేసినప్పుడు తీస్తే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేస్తామండి. ఇంకా ఇది ఇంత జీలకర్ర దంచుదాము. సరిపోతుంది. చాలు. జీలకర్ర మెదిగేదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం.
జీలకర్ర వాసన ఎంత బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందామండి. దంచుతాను. ఇప్పుడు మన రుచికి సరిపడి ఉప్పు వేసుకుందామండి. నేనైతే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడు. ఇంకా ఉప్పు సార్లు విన ఉప్పు ఇది. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకుందామండి. జాతర వచ్చేదంటే నడిచిపోతుంది. అవు మరి అప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఎద్దుల బండ్లు బట్టి కట్టుకొని వస్తుండ్రి. మా అమ్మోళ్ళు ఊరు కన్నా ఉంటే ఏదైనా కానీ వెరైటీ ఉంటుంది, రుచి ఉంటుంది. రుచి ఉంటుంది చూడండి. ఎక్కువ నువ్వు ఇచ్చిన అన్ని మంచి బుడ్లు అన్నీ ముందరే తిని లాస్ట్కి సేదున్న బుడ్డి తినేనే. నోరాలు సేద్ చేస్తున్నావు. ఇప్పుడు లాస్ట్కి మనం దంచిపెట్టి నిన్న బుడ్లు వేసి దంచుదామండి. ఇంకా వినోద్ ఇదొక్కటి బాగా కలిపి దంచితే ఇంకా చట్నీ అయితే రెడీ. చట్నీ అయితే అయిపోయింది అబ్బా. చేయడం అయితే మాత్రానికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వేస్తాను. ఇంకా నాకు ఇట్లాంటి చట్నీలు ఉంటే ఇంట్లో రోజంతా పండగే. ఇంక నాకు చట్నీ అయితే మాత్రానికి చూస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి నాకు. ఏమో అసలు వినోద్ కొనుక్కొని వచ్చాడు ఈ తల్లిని. ఏంటికి ఈ ప్లేట్లు వేసుకొచ్చుకునే వాడుతున్నాడు. పాప ఐరమ్మ తింటుంది అట్లానా, నువ్వే తెచ్చుకుంటావా? వినోద్ తిందాంరా. రండి ఫ్రెండ్స్, అందరు తిందాం రండి. ఇంకా మా పల్లెటూరు స్టైల్లో అయితే చట్నీ అయితే చేసాను అనమాట. చాలా రుచి ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్ రాత్రికి ఏం చేయను. పప్పు ఉండదు, ఇంత పువ్వు ఉండదు, పప్పులోకి వేసుకొని తిన్నాం బాగుంటుంది. నువ్వు ఇప్పుడు తినావు, రాత్రికి తింటావు, రాత్రి కూడా పప్పు బాగుంటుంది. ఓకే, ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. మా పల్లెటూరు స్టైల్లో చట్నీ అయితే మరొకటి అయితే మీకు పరిచయం చేశాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.